పల్లీలు అమ్ముకునుడు, బఠానీలు అమ్ముకునుడు, బజ్జీలేసుడు, ఇవన్నీ ఉద్యోగాలట. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే గదట. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని. ఇలా మోసము, ఇలా లంగతనము రామునికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు, ఎలగొట్టిండు. వీళ్ళు లంగలున్నారని మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు కరీంనగర్లో. అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం ఏమని, అరే ఆడ మేడిగడ్డని ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కిందున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని, ఈయన కోవట్టు చిన్న మనిషినా, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచుతా